ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండాల రవి ఓడిపోవాలని బీఆర్ఎస్ పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు గోళ్లపాడు పంచాయతీ ఆఫీస్ సమీపంలో కత్తెర గుర్తు ఓటర్ స్లిప్కు క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఆకతాయిల పని లేక మరేదేమన్నా కారణం ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇది చేసింది ఎవరు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసాయా? ప్రస్తుతం రెండో విడత పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు కలకలం అయితే రేగాయి. ఇక్కడ సంబంధించినటువంటి రెండో విడత పంచాయతీ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తొండాల రవి ఓడిపోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ గుర్తున్న కొంతమంది వ్యక్తులు గోళ్లపాడు పంచాయతీ ఆఫీస్ దగ్గరలో కత్తెర గుర్తు క్షుద్ర పూజలు చేసిన భయం అయితే మనకు తెలిసిన పరిస్థితి ఉంది. ఆ గ్రామంలో ఇప్పుడు ప్రశ్న అయితే అది హాసాపికన మారిన పరిస్థితి ఉంది. గతంలో అక్కడ ఉన్నటువంటి ఆకతాయిల పని అయినా మరి ఏదైనా ఇతర కారణం కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా ఆనవాళ్లను చేయాలాగా చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి. అయినప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో శుద్ధ పూజ కలగడంతో ఆ ప్రాంతంలో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రజలు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సీట్లు కూడా సాధించిన పరిస్థితి, పంచాయతీలో గెలుపొందారు. మరి ఇప్పుడు రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఈ విధంగా చేశారని కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ ఆ ప్రాంతంలో పంచాయతీకి సంబంధించినటువంటి అక్కడ శుద్ధ పూజలకి అక్కడ ఏర్పాటు చేసిన కత్తెర గుర్తుతో చూసినటువంటి అన్నంతో పాటు పసుపు కుంకుమ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఆందోళన చెందుతున్నారు. విజయ్, ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి 2 గంటల వరకు అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో రెండో విడత ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో ఈ క్షుద్ర పూజల కలకలం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.